కలికి సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బాగా రీసెర్చ్ చేశాను. నాకెందుకు గ్యాసు తినవా? మనకి టోటల్గా 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, నాలుగోది ఇప్పుడు చెప్పాడు ఇదే కలియుగం. మనలాంటి ఎదలు బతికేయకం అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 యుగాల గురించి మనకు తెలియదు, ఎందుకంటే మనం పుట్టలేదు అప్పుడు. అవునా? నిజమా? అట్ల గురించి నేను తెలుసుకున్నా. ముందు ఏంట్రా బాడుకో. చెప్పండి సార్. సో ఇప్పుడు ఫస్ట్ సత్యయుగం. సత్యం 4 కాళ్ళ మీద నడుస్తుంది అనమాట. అంటే ధర్మం, అదే నిజం, ఏదో ఒకటి ట్రూత్. ఇది 4 కాళ్ళ మీద. ఆ కాలం నడకూడదా? ఎతబట్టి ఇటు నడకు చెప్పేది. ఓకే ఓకే. ఇది 4 కాళ్ళ మీద నడుస్తుంది. మన రేలంగమాయ ఉంటాయి అన్నమాట ఇందులో. రేలంగమాయ ఏంటంటే మనుషులు అందరూ మంచోడు, మనిషి అంటేనే మంచోడు, అందరూ బాగుండే, ఎలా ఉంటుంది అంటే చక్కగా నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, నవ్వాను అంతేనండి. సెకండ్కి వచ్చేసరికి ఇందులో 3 రేలంగి మావయ్యలు, 3 మంచోళ్ళు అంటారు, కానీ ఒకడు అలీబాయ్ అంటాడు మావయ్య. థర్డ్కి వచ్చేసరికి 2 అలీబాయ్లు, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. 2 బాగుండాలి. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. రేలంగి మావయ్య అలీబాయ్ ఎందుకు వచ్చారు? నీ బొంద. దిస్ ఈజ్ కలియుగం. అంటే ఇందులో ఎండ్లో కలి అనే ఒక విలన్ వస్తుంది అన్నమాట. మనకి కలికి అంటే ప్రభాస్ అని చెప్పి మనకు మోసం చేశారు కదా. ఎర్రిపప్పలు ఏం గుర్తుందో లేదో నీకు సినిమాకి వెళ్ళే ముందు? కలికాలం అంటాము. ఓకే, నో వీఆర్ లివింగ్ ఇన్ కలికాలం. నో, దిస్ ఈజ్ శీతాకాలం. You bloody bucket fellow. I know this Sitakalam. It is rainy season. లిజన్ లేడీ. అదేవా అండి? ఓ మై బిగ్ బాస్. మనకంటే మర్చిపోలేదు. నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. కలికాలంలో మనం పీకేది ఏం లేదనమాట. ఏదో పీకేద్దాం అనుకున్నాం, కానీ ఏం పీకలేం. మనకి లాస్ట్లో కలి అనేవాడు ఏంటంటే మనల్ని ఇప్పుడు బానిసల కింద చేసుకొని ఆడు బతుకుతాడు, మనం తొక్కుతాడు. అది రీజన్. లాస్ట్ ఎండ్లో మనకి దేవుడు వస్తాడు అన్నమాట. కాల్ కల్కి. మన ప్రభాస్ అన్న చచ్చి కృష్ణుడు. కృష్ణుడు వచ్చి మనందరినీ కాపాడతాడు. యాక్చువల్లీ కాపాడతాం కన్నా యుగం అక్కడికి అంతం అయిపోతుంది. నేను ఈ రీసెర్చ్లో తెలుసుకుంది ఏంటంటే నాలాంటి మంచోడి కాలంలో బతకలేడు నీలాంటి అలీబాయిలు ఎక్కువైపోయారు. అలాంటి రేలంగా మనం తొక్కేస్తున్నారు జాబ్ కూడా చేయలేకపోతున్నాము. పొల్యూషన్ ఎక్కువైపోయింది. జుట్టు ఊడిపోతుంది. బోనస్గా ఈ పొట్ట. పెళ్ళి అవుతుందో లేదో తెలీదు. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దేశంలో ఉన్న యువకులందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. ఈ పెద్దోళ్లకు మాకు పెళ్లి చేస్తే కానీ పొద్దుపోదు. కలికి వచ్చేస్తే ఎంత చక్క యుగాంతం అయిపోద్ది. మళ్ళీ ఈ సత్యయుగానికి వెళ్ళిపోవచ్చు. అందరూ మంచి వాళ్ళు, అందరూ నాలంటోళ్ళు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అంటే నాకన్నా మంచిగా ఉండొచ్చు అనుకో, ఎందుకంటే నేను అందరికన్నా మంచివాడిని. నాకు ఏడుపు వస్తుందిరా. నా నుంచి నీకు ఒక చిన్న సజెషన్ నచ్చితే ఓకే చెప్పు, లేదంటే యాక్సెప్ట్ చేయి. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. ఎంతకురా ఈ కాలంలో బతుకుండి యాదవ, గమ్మును పెట్టిసద్ది. నీలాంటి వల్ల నాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. సాగు తరుగుతుండే ముందు ఆ గ్యాస్ రిపేర్ చెయ్యి. ఇందాక నుంచి వంట లేదు, పెంట లేదు, కొడుకు కాలిపోతుంది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ.